రండి సార్. ఈయన పూలి సాంఘిక సంక్షేమ శాఖ అధిపతి మరియు బీసీ సంక్షేమ అధికారి ఎవరైనా రాష్ట్ర ఫంక్షన్గా చేస్తూ లిస్టులో పెట్టారు. అంటే దాని ఇంపార్టెన్స్ ఏమిటంటే ఆయన ఇంపార్టెన్స్ మనం గ్రహించాలి. జయంతి వర్ధనులు రాష్ట్ర అధికారికంగా ప్రకటించారంటే ఆయన ఏమిటి, ఆయన వ్యక్తిత్వం, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే ఆయన 27 సంవత్సరాల చిన్న వయసులోనే ప్రజల కోసమే ఆత్మార్పణ చేశాడు. ఆయన కానిస్టేబుల్ వెళ్ళొచ్చు, కానీ ప్రజల కోసమే ఆత్మత్యాగం చేసినాడు అనుకోవచ్చు. ఈయన 1897 జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం దగ్గర మోగలలో బాల్యం గడిచింది. యాక్చువల్గా వాళ్ళ తాత అంటే విజయనగరం జిల్లాలో ఉన్న పాండ్రంగిలో జన్మించాడు. యాక్చువల్గా ఆయన బాల్యం అంతా కూడా వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం, నర్సాపురం ఆ ఏరియాలో నడిచింది. ఎక్కువగా చదువుకోలేదు ఆయన. అంటే 5th ఫామ్ వరకు అక్కడక్కడ, అంటే 6 సంవత్సరాల చిన్న వయసులోనే వారి తండ్రి చనిపోవడం వల్ల అతని విద్యాభ్యాసం సరిగా సాగలేదు. అయితే అతని ఆసక్తి అంతా కూడా ఆయుర్వేదం నేర్చుకోవడం, జ్యోతిషం నేర్చుకోవడం, వాస్తు శాస్త్రం నేర్చుకోవడం, ఇలాంటివన్నీ నేర్చుకుంటూ అడవులు, కొండలు, కోనలు తిరుగుతూ ఆ గిరిజన జీవన విధానాన్ని బాగా వంట పట్టించుకున్నాడు. అంతేకాకుండా 16 సంవత్సరాల నుంచి ఉత్తర భారతదేశ యాత్రలు కూడా చేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు చేశాడు. అంటే నార్త్ ఇండియా మొత్తం తిరిగాడు. అంటే ఒక వయసు మన కొండ కోణంలో మన ఏజెన్సీ ఏరియాలో తిరుగుతూ ఉత్తర భారతదేశం అంతా కూడా తిరిగి బెంగాలీ స్వాతంత్ర సమరయోధులతో అప్పుడు సురేంద్రనాథ్ బెనర్జీ దగ్గర వెళ్ళాడు. అంటే చదువు పెద్దగా లేకపోయినా కానీ దేశం అంతా తిరిగి ఆయన నాలెడ్జ్ సంపాదించుకున్నాడు. మరోవైపు గిరిజనుల జీవన విధానాన్ని బాగా వంట పట్టించుకున్నాడు. అంటే వాళ్ళు జరుగుతున్న అన్యాయము, అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళకు చేస్తున్న అన్యాయం గురించి బాగా తెలుసుకున్నాడు.